ఫ్రెండ్స్, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర యాప్లో మనము ప్రస్తుతం పిల్లలకి ఎన్ని కిట్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేసామో అథెంటికేషన్ చేసి ఉన్నాము. ఇప్పుడు వచ్చిన కొత్త మోడిఫికేషన్ ఏంటంటే యాప్ అప్డేట్ అయిన తర్వాత ఇందులో బ్యాగ్స్ రీప్లేస్మెంట్ అనే ఒక ఆప్షన్ ఇచ్చారు. బ్యాగ్స్ రీప్లేస్మెంట్ అంటే ఏంటంటే చిన్న బ్యాగ్, మన పాఠశాలలో చదివే పిల్లలకి చిన్న సైజ్ బ్యాగులు వచ్చి ఉండొచ్చు, లేకపోతే బ్యాగ్ జిప్స్ డ్యామేజ్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే బ్యాగ్స్ చిరిగిపోయి ఉండొచ్చు. ఇలాంటి రీజన్స్ మనం సబ్మిట్ చేయడానికి ఒక ఆప్షన్ ఇచ్చారు. సో అవి మనము ఈ యాప్లో సబ్మిట్ చేసి మనము సరైన బ్యాగ్స్ మనం తిరిగి తెప్పించుకోవచ్చు. దీన్ని ఎలాగా అప్డేట్ చేయాలి, ఎలాగా యాప్లో ఈ బ్యాగ్స్ రీప్లేస్మెంట్ని ఎలా ఆప్షన్ ఫిల్ చేయాలనేది నేను మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మీరు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర యాప్ని మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి ఓపెన్ చేయండి. అంటే హెచ్ఎం లాగిన్ తోటి మనము ఈ యాప్ని ఓపెన్ చేయాలి. యూజర్ ఐడి పాస్వర్డ్ తోటి, హెచ్ఎం లాగిన్ యూజర్ ఐడి పాస్వర్డ్ తోటి ఈ యాప్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మీకు యాప్లో హోమ్ పేజ్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అయిన తర్వాత అక్కడ మీకు డిఫరెంట్ టైల్స్ కనబడతాయి. అందులో ఇప్పుడు మనము బ్యాగ్స్ రీప్లేస్మెంట్ అనే ఆప్షన్ గురించి కదా మాట్లాడుకుంటుంది. సో ఈ బ్యాగ్స్ రీప్లేస్మెంట్ అనే ఆప్షన్ ఎలా అప్డేట్ చేయాలి. సో ఇక్కడ మీరు ఈ బ్యాగ్స్ రీప్లేస్మెంట్ అనే టైల్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ రీప్లేస్మెంట్ బ్యాగ్స్, ఓన్లీ బ్యాగ్స్ రీప్లేస్మెంట్ అది ఒక్కటే ఆప్షన్ ఇచ్చారు. సో ఈ బ్యాగ్స్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు సెలెక్ట్ సైజ్ అనే ఒక ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. సో ఈ సెలెక్ట్ సైజ్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ సైజ్లో 3 ఆప్షన్స్ ఉన్నాయి: స్మాల్ సైజ్, మీడియం సైజ్, లార్జ్ సైజ్. సో స్మాల్ సైజ్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రీజన్స్ మీకు ఈ విధంగా డిస్ప్లే అవుతాయి. ఆ రీజన్స్ ఏంటి? స్మాల్ సైజ్ బ్యాగ్స్ వర్ సప్లైడ్ ఇన్స్టెడ్ ఆఫ్ లార్జ్ బ్యాగ్ సైజ్. మనకి లార్జ్ బ్యాగ్స్ కన్నా స్మాల్ సైజ్ బ్యాగ్స్ సప్లై అయినాయి అని, అలాగే బ్యాగ్స్ జిప్స్ వర్ డ్యామేజ్డ్, జిప్స్ డ్యామేజ్ అయినాయని, టోర్న్ బ్యాగ్స్ వర్ సప్లైడ్, బ్యాగ్స్ చిరిగిపోయిన బ్యాగ్స్ మనకి సప్లై చేయబడ్డాయని, బ్యాగ్స్ వర్ నాట్ ఇన్ గుడ్ క్వాలిటీ, ఆ బ్యాగ్స్ గుడ్ క్వాలిటీ మంచి క్వాలిటీగా లేవని, అలాగే బ్యాగ్స్ వర్ డ్యామేజ్డ్, బ్యాగ్స్ పాడైనవి అని, అలాగే అదర్స్ అని ఒక ఆప్షన్ ఉంది. సో ఈ ఆప్షన్స్లో ఏదో ఒకటి చూసి మనకి బ్యాగ్ ఏ విధంగా అయితే మనం రిసీవ్ చేసుకున్నప్పుడు ఉన్న స్థితి ఉన్న ఆప్షన్స్ ఇందులో కనుక ఏదైనా ఉండుంటే ఆ ఆప్షన్ను మనం పెట్టి ఇక్కడ అలాంటివి ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయని చెప్పి క్వాంటిటీని మనం మెన్షన్ చేసి సబ్మిట్ చేయాలి. ఓకే. సో ఇది స్మాల్ సైజ్. స్మాల్ సైజ్ కాకుండా ఇంకో ఆప్షన్ ఉంది, మీడియం సైజ్. మీడియం సైజులో కూడా మనకి ఇటువంటి ఆప్షన్సే ఇవ్వబడ్డాయి. సో మనం రిసీవ్ చేసుకున్న బ్యాగ్స్లో అటువంటి పరిస్థితి ఈ రీజన్స్లో కనుక ఏదైనా ఉంటే అది మనము ఇక్కడ మెన్షన్ చేసి అటువంటి క్వాంటిటీ ఎన్నైతే ఉన్నాయో అవి మనము ఇందులో పెట్టి సబ్మిట్ చేయాలి. అలాగే లార్జ్ సైజ్ ఆప్షన్ కూడా ఉంది. సో లార్జ్ సైజ్ ఆప్షన్ క్లిక్ చేయండి. సో దీంట్లో కూడా అవే రీజన్స్ ఉన్నాయి. సో ఈ రీజన్ సరిపడా రీజన్ ఇందులో సబ్మిట్ చేసి డైలాగ్ బాక్స్లో టిక్ మార్క్ చేసి ఇక్కడ క్వాంటిటీ సబ్మిట్ చేయాలన్నమాట. ఈ విధంగా మనము బ్యాగ్స్ రీప్లేస్ చేసుకోవచ్చు. ఈ బ్యాగ్స్ రీప్లేస్మెంట్ అనే ఆప్షన్ ఈ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్రలో ఎనేబుల్ చేయబడింది. సో మన పాఠశాలలో మనకి సప్లై చేసిన బ్యాగ్స్లో ఇటువంటి పరిస్థితి కనుక ఏదైనా ఉంటే ఈ ఆప్షన్ ద్వారా మనము బ్యాగ్స్ రీప్లేస్మెంట్ని చేసుకోవచ్చు అన్నమాట. ఫ్రెండ్స్, నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ వీడియోలో ఉన్న కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.